జాతర ఎట్లా స్టార్ట్ అవుతది ఫస్ట్? అంటే చిలకలగుట్ట నుంచి తీసుకొని రావడం ఇట్లా అంటారు గదా! సో, అంటే ఇక్కడ సమ్మక్క సారలమ్మతో పాటు అంటే ఏమేం టెంపుల్స్ ఉన్నాయి? సో, జాతర అసలు స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతది? జాతర వచ్చేసి 4 రోజులే అనుకుంటారు జనాలు గానీ, హ్మ్. 4 వారాలు జరుగుతది జాతర ఇది. ఫస్టు, ఫస్ట్ బుధవారం వచ్చేసి ఫస్ట్ వారం మేము గుడి మెలిగే పండుగలాగా చేసుకొని, గుడి శుద్ధి చేసుకొని, కడపలో ముగ్గులు వేయడం జరుగుతుంది. హ్మ్. ఆ వారం తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసి మండ మెలిగే పండుగ. అది ఈరోజు. హ్మ్. మండ మెలగడం అంటే ఊరుకు కట్టుబాట్లు ఉంటాయి. ఆ ఊరుకు గ్రామ దేవతలని అన్ని బొట్లు, బోనాలు పునస్కరించుకొని ఊరుకు దూర స్తంభాలు లేపడం జరుగుతుంది. ఆ దూర స్తంభాల తర్వాత అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొని వచ్చి ఒకసారి పరిచయం చేయించి రాత్రి రహస్య పూజలు చేసి మళ్ళీ పొద్దున గురువారం పొద్దున మళ్ళీ అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 28వ తారీఖు నుంచి 29, 30, 31 తారీఖులు మహాజాతర కుంభమేళగా జరుగుతుంది. అది మూడవ వారం. మూడవ వారం వచ్చేసి మనం బుధవారం రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. సారలమ్మని పక్కన 2 కిలోమీటర్ల దూరంలో కన్నపల్లి గ్రామం నుంచి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పూనుగండ్ల నుంచి 66 కిలోమీటర్లు ఒక ముందస్తు రోజు మంగళవారం రోజు వాళ్ళు కాలినడకన ఒక 66 కిలోమీటర్లు నడిచి కాలినడకన వచ్చే అమ్మవారిని గద్దెల మీద పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 11 కిలోమీటర్లు కొండాయి గ్రామం నుంచి వాళ్ళు దబ్బగట్ల వంశస్థులు వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఆ 3 దేవతలు బుధవారం రోజు అమ్మవారిని గద్దెల ప్రాంగణంలో పెడతారు. గురువారం రోజు సమ్మక్కని చిలకలగుట్ట నుంచి తీసుకురావడం జరుగుతుంది. శుక్రవారం రోజు భక్తులు అమ్మవార్లు గద్దెల మీద ఉంటారు. భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. శనివారం వారి వారి స్థానాలకు జనం నుంచి వనంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అది తర్వాత మళ్ళొక బుధవారం 4వ వారం వచ్చేసి తిరుగువారం అంటారు. అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఆ తిరుగువారం పండుగతోని జాతర సమాప్తం అవుతుందండి. ఓకే.